Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 15, verse 26. నేటి దినం మన ధ్యానం కొరకు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం నుండి తీసుకొనబడింది. This is an often quoted verse. తరచుగా ఈ మాట చెప్పబడినటువంటి మాటలు. I am the Lord that healeth thee. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. The God of the Bible is having many attributes. బైబిల్ గ్రంథంలోని దేవునికి అనేకమైన గుణ లక్షణాలు ఉన్నాయి. God progressively revealed the many facets of his character through the pages of the Bible. దేవుడు తన యొక్క వ్యక్తిత్వం, తన గుణగణాల గురించి బైబిల్లోని పుటల్లో ఆయన దాన్ని బయలుపరిచాడు. And God revealed himself in various ways already to people like Noah, Abraham, Isaac, Jacob, etc. దేవుడు ఇప్పటికే నోవా, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకి ఆయా విధాలుగా తన గుణగణాలని ప్రత్యక్షపరచుకున్నాడు. To Abraham, he revealed himself as El Shaddai God, which means Almighty God. అబ్రహామునకు ఎల్ షద్దాయి దేవుడుగా అనగా సర్వశక్తిగల దేవుడుగా ప్రత్యక్షపరచుకున్నాడు. He revealed himself as Jehovah Jireh also in the context of offering Isaac as a burnt sacrifice on Mount Moriah. మొరియా పర్వతం పైన ఇస్సాకుని బలిగా అర్పించే సందర్భంలో యెహోవా ఈరేగా కూడా ప్రత్యక్షపరచుకున్నాడు. We all know Jehovah Jireh means that the Lord is our provider. యెహోవా ఈరే అనగా దేవుడే చూచుకొనును అని అర్థం కదా. Here to Moses, the Lord revealed himself as Jehovah Rapha. ఇక్కడ మోషేకి యెహోవా రాఫా, యెహోవా రోఫేగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. What is the meaning of Jehovah Rapha? యెహోవా రాఫా అంటే అర్థం ఏమిటిది? Yes, he is the Lord who heals. స్వస్థపరచు యెహోవా. It was God who saved his people Israel. ఇశ్రాయేలు ప్రజలైన తన ప్రజల్ని రక్షించిన వాడు దేవుడు. That is, he redeemed them after 400 years of bondage in Egypt. అనగా ఐగుప్తులో 400 సంవత్సరాల బానిస జీవితం తర్వాత వారిని విడిపించారు, విమోచించిన. Because when they applied the shed blood of the Passover lamb on the side post and the main post of the doors, their deliverance have taken place. ఆ పస్కా బలి పశు యొక్క రక్తమును వారి ఇంటి ద్వార బంధముల యొక్క నిలువు అడ్డు కమ్మిలకు పూసిన తర్వాత వారు ఆ విధంగా చేయటం వలన విడుదల పొందినారు. And God performed another great miracle at the time of dividing the Red Sea. ఎర్ర సముద్రమును పాయలు చేసే సందర్భంలో దేవుడు మరొక అద్భుత కార్యాన్ని జరిగించాడు. Then at Mara, తర్వాత మారాకు వచ్చినప్పుడు when problem came regarding water, he performed another miracle. నీళ్ల గురించిన సమస్య వచ్చినప్పుడు మరొక అద్భుత కార్యం చేసినాడు. Now they reached Elim. ఇప్పుడు వారు ఏలీముకు చేరుకున్నారు. At Mara also, when Moses faced the difficult situation, he prayed. మారాలో కూడా మోషే కష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన చేసినాడు. That is what we also should do. అదే మనం కూడా చేయవలసింది. When we are in need and pain, మనం అక్కరలో ఉన్నప్పుడు, నొప్పి బాధలో ఉన్నప్పుడు we must pray. ప్రార్థన చేయాలి. After God sweetening the waters, they reached Elim. దేవుడు ఆ నీటిని మధురంగా మార్చిన తర్వాత ఏలీమునకు చేరుకున్నారు. So in the midst of their bitterness and hurt, God revealed himself as a healer, that is Jehovah Rapha. వారు చేదు మరియు గాయపరచబడినటువంటి పరిస్థితుల ద్వారా వచ్చిన సందర్భంలో అక్కడ దేవుడు చెప్తాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేను, యెహోవా రాఫాగా ప్రత్యక్షపరచుకున్నాడు. As children of God, during our pilgrimage in this world, which can be compared with the wilderness, we need healing. దేవుని పిల్లలంగా ఈ అరణ్యం అనే ఈ లోక యాత్రలో మనం సాగుతుండగా మనకి ఈ స్వస్థత అనేది అవసరం అవుతుంది. Our healing is more serious. మన స్వస్థత అనేది మరింత తీక్షణమైనది. Because we need physical healing, emotional healing, and above all the spiritual healing. ఎందుకనగా మనకు భౌతిక సంబంధమైనవి, ఉద్రేకపరమైనవి, అన్నిటికన్నా ఎక్కువగా ఆత్మ సంబంధమైన స్వస్థతలు మనకు అవసరం. The Lord heals emotional hurts and broken hearts. దేవుడు చూడండి, ఉద్రేకాలను బట్టి గాయపరచబడినటువంటి ఆ హృదయం, ఆ గుండెను కూడా స్వస్థపరచేవాడు. Many people around us, they are physically strong and they are enjoying sound health, but often they are leading lives with emotional hurts. అనేక పర్యాలు మన చుట్టూ ఉన్నవారు, వారు భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నవారే, అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నవే, కానీ అనేక పర్యాలు మనం గమనిస్తే హృదయాంతరంగంలో గాయాలు పొంది ఉంటారు. They are with wounded hearts. వారి యొక్క హృదయం గాయమైనట్టుంటుంది. They are hurt through the words and deeds of others. వారు ఇతరుల యొక్క మాటలు, వారి యొక్క క్రియల వలన గాయపరచబడ్డారు. They cannot enjoy peace and rest. కాబట్టి వారు నెమ్మది, విశ్రాంతిని అనుభవించలేరు. And when God speaks to them through his word, దేవుడు తన వాక్యం ద్వారా వారితో మాట్లాడినప్పుడు often they will be consoled and comforted. వారు ఎంతో ఆదరించబడతా ఉంటారు.
The psalmist says in 147:3, 147వ కీర్తన 3వ వచనంలో కీర్తనకారుడు చెప్తున్నాడు, He heals the broken-hearted and binds up their wounds. 147వ కీర్తన 3వ వచనంలో అంటాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. Whatever pain we are carrying around, we need to hand it over to the healer. మనకి ఎట్టి బాధలో వేదనలో ఉన్నా స్వస్థపరిచే వాని చేతికి పరిస్థితులు అప్పగించాలి. But some people, they will like corpses with all these feelings inside. అయితే కొంతమంది ఇలాంటి అనుభూతులు అన్నీ కూడా కలిగి ఒక శవాల్ లాంటి జీవితం But ఉంటుంది. even Paul also says in 1 Thessalonians 4:18, పౌలు కూడా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:18లో చెప్తాడు, comfort ye one another with these words. ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. Sometimes we may lose some dearest person in our family, కొన్ని పర్యాయాలు మన కుటుంబంలో ఆత్మీయులైన వారిని, ప్రియమైన వారిని మనం or పోగొట్టుకుంటాం, something unexpected have taken place. లేదా ఏదో ఊహించనిటువంటి సంఘటన జరుగుతుంది. At such times, many will come and try to comfort us, but after that they go away. అలాంటి పరిస్థితిలో చాలా మంది వస్తారు, ఎన్నో మాటలు చెప్పి ఆదరించడానికి ప్రయత్నిస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. But the sorrow and agitation in our hearts will not subside at such losses. అయితే ఈ విధంగా నష్టపోయిన సందర్భాల్లో, మన ఆత్మీయులు కోల్పోయిన సందర్భాల్లో మన యొక్క దుఃఖము, మన బాధలు అటు అలాగే ఉండిపోతాయి. అవి During such times, అలాంటి పరిస్థితిలో it is the experience of many of us that only the word of God gives us lasting consolation and comfort. కేవలం దేవుని యొక్క వాక్యమే నిలిచి ఉండేటువంటి ఆదరణని మనకి కలుగజేస్తుంది అన్న విషయానికి మనం అందరం కూడా అనుభవపూర్వకంగా అనుభవించాం. The Holy Spirit is our comforter. పరిశుద్ధాత్మయే మనల్ని ఆదరించేవాడు. The indwelling Holy Spirit using the word of God gives us comfort, and that comfort is a lasting comfort. అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మ దేవుడే అలాంటి ఆదరణను మనకి ఇస్తాడు. ఆ ఆదరణ చేతనే మనం ఆదరించబడతాం. Not only emotional healing, కాబట్టి ఏదో ఉద్రేకపరమైనటువంటి స్వస్థత మాత్రమే but we కాకుండా need physical healing as well. భౌతిక సంబంధమైన స్వస్థత కూడా అవసరం. Some of us are experiencing tough time right now as we are having physical difficulties such as sickness, financial constraints, etc. మనలో కొంతమంది ఈ రోజు ఇప్పుడు కూడా భౌతికపరమైనటువంటి అనారోగ్యం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటారు. It can be a personal pain, or maybe some family member is suffering. వ్యక్తిగతంగా నీవు బాధ అనుభవిస్తుండొచ్చు, లేదా నీ కుటుంబస్తుల్లో ఎవరైనా ఇలాంటి బాధల్లో ఉండొచ్చు. We are in tears. కన్నీళ్లలో ఉండుంటాం. In case of King Hezekiah in 2 Kings 20, రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో హిజ్కియా విషయానికి వస్తే we read that the king became very sick and about to die. ఇక్కడ జరిగింది ఏంటిది? రాజు రోగి అయినాడు, ఇక చావ సిద్ధమై ఉన్నాడు. Prophet Isaiah informed the matter to the king at the command of God. యెషయా ప్రవక్త దేవుని ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క వార్తను అందించడానికి. But the fervent and intense prayers of Hezekiah not only brought healing from the disease, but God extended his lifespan also by another 15 years. అయితే ఎంతో ఆసక్తిగా తీవ్రంగా హిజ్కియా రాజు చేసిన ప్రార్థన ఫలితంగా భౌతికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి స్వస్థత మాత్రమే లభించడం కాకుండా తన యొక్క ఆయుష్ మరొక 15 సంవత్సరాలు In పొడిగించబడింది. relation to the physical healings, we can see many examples in the Gospels and also in the Acts of Apostles in the New Testament. భౌతిక సంబంధమైన స్వస్థతల మాటకు వస్తే సువార్తల్లో అనేక సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. అపోస్తలుల కార్యంలో కూడా అలాంటి సంఘటనలు జరిగాయి. Finally, the third area in which we need healing is in the spiritual realm. చివరిగా మూడవదిగా మనకి స్వస్థత అవసరమైనటువంటి సందర్భము, భాగము ఆత్మ సంబంధమైన స్వస్థత. This is more important of these three realms of healing. కాబట్టి స్వస్థతకి సంబంధించి ఈ మూడు విషయాల్లో కూడా ఈ మూడవది చాలా ప్రాముఖ్యమైనది. Lord knows that we are spiritually sick due to the inherited sinful nature from Adam. ఆదాము నుండి సంతరించుకున్న పాప స్వభావాన్ని బట్టి ఆత్మీయంగా మనకి స్వస్థత అవసరం అనే సంగతి దేవుడికి తెలుసు. Also, we are having the deceitful human heart which is incurable, as mentioned in Jeremiah 17:9. అంతేకాకుండా ఇర్మియా 17:9లో రాసిన ప్రకారము ఘోరమైన వ్యాధి కల హృదయం కలిగిన వారం మనం. As a result of that, there is no righteous person, not even one. దాని ఫలితంగా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. Then how can we experience this spiritual healing? మరి అలాంటప్పుడు ఆత్మ సంబంధమైన స్వస్థత ఎలా పొందగలము? The Lord saw our spiritual sick state and provided the healing and the wholeness through his shed blood on the cross. దేవుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి అనారోగ్య పరిస్థితిని చూసి దానికి ఆయన స్వస్థత ఇవ్వడానికి సిలువ మీద తన యొక్క రక్తం కార్చినాడు. We all know without the shedding of the blood there is no remission for sins. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అన్న సంగతి మనం అందరం ఎరుగుదాం. In the Old Testament, the symbolic sacrifices were offered. పాత నిబంధనలో సాదృశ్య రూపకమైనటువంటి బలులను అర్పిస్తూ ఉండేవారు. But in the New Testament days, we are so blessed
not an animal, but the very God of gods offered himself and died on the cross by shedding his blood for the remission of our sins. అయితే కొత్త నిబంధనకు వస్తే మనం ఎంత ధన్యులం అంటే ఇక్కడ జంతువులని బలిగా అర్పించడం కాదు, కానీ దేవాది దేవుడు తానే స్వయంగా దిగి వచ్చి తానే బలిగా అర్పించబడి తన స్వరక్తమును కార్చినాడు For the remission of our sins. మన పాపముల క్షమాపణ So the కొరకు. blood of Jesus cleanses us from all sin. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. Spiritual healing is readily available with Lord Jesus Christ. ఆత్మ సంబంధమైన స్వస్థత యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు అందుబాటులో ఉంది. He is the heavenly physician for all kinds of healing. అన్ని రకాల స్వస్థతల కొరకై పర సంబంధమైనటువంటి వైద్యుడు ఆయన. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, whether you are hurt emotionally ఒకవేళ నువ్వు మానసికంగా నువ్వు ఉద్రేకపూరితమైన గాయాలు పొందున్నావా, or physically or spiritually, లేదా భౌతికంగా గాని ఆత్మ సంబంధమైనటువంటి గాయాలు పొందున్నావా, turn to the Lord who heals you right now. ఇప్పుడే నిన్ను స్వస్థపరచగలిగేటువంటి ఆ దేవుని వైపుకి మరలుకో. He is Jehovah Rapha. ఆయన యెహోవా రాఫా. You need not continue in any sickness. ఇక నువ్వు ఏ అనారోగ్యంతో కొనసాగే అవసరం లేదు. There is no disease which he cannot heal. ఆయన బాగు చేయలేనిదంటూ రోగం ఏమీ లేదు. And he heals freely and unconditionally. అంతేగా ఆయన నీకు ఎంతో ఉచితముగా బేషరతుగా స్వస్థతనిస్తాడు. So why can't you come to him and be healed? ఎందుకు ఆయన చెంతకి రాకూడదు, ఎందుకు స్వస్థత పొందకూడదు? May God help you to look unto Jesus and get healed completely. యేసు వైపు చూస్తూ సంపూర్ణ స్వస్థత పొందులాగన దేవుడు నీకు సహాయం చేయనుగాక. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగాక.